తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, పుష్ప-2 సినిమాకు ఈ అవార్డును అంకితం చేశారు. ఈ అవార్డులపై టాలీవుడ్ ప్రముఖులు తమ స్పందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. ఇందులో వివిధ విభాగాలకు గాన మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను అనౌన్స్ చేశారు. ఈ అవార్డుల నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ఉత్తమ నటుడు కేటగిరీలో పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ పేరును అనౌన్స్ చేసింది. ఈ అవార్డుపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. ఉత్తమ్ నటుడిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నానని తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ఘటన అంతా సుకుమార్, నిర్మాతలు, పుష్ప బృందానిదేనన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును అభిమానులకు అంకితం ఇస్తున్నానని మీ తిరుగులేని మద్దతు నాకు స్ఫూర్తిని ఇస్తూనే ఉందని ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ పోస్టు చేశారు. ఇక దేవర మూవీకి గాను గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కిన నేపథ్యంలో జూ. ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలందరికీ అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి ఈ చొరవ తీసుకోవడం నిజంగా హృదయపూర్వకంగా ఉందని ట్వీట్ చేశారు. ఉత్తమ చిత్రం కేటగిరీలో కల్కి అవార్డు దక్కినందుకు వైజయంతి మూవీస్ కృతజ్ఞతలు తెలిపింది. మా ప్రయాణాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డులకు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ తన అవార్డును అభిమానులకు అంకితం చేశారు.